శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది శివరాత్రి రోజు మేము వెళ్ళిన గుడి అండి. ఇది మా ఊరికి దగ్గరగానే ఉంటుంది, బెక్కవోలు దగ్గర అనమాట. ఇది శివపురి అంటారు. ఎళ్ళపాలెం అండి, ఎళ్ళపల్లి అండి, సారీ ఎళ్ళపల్లి. ఇక్కడ శివరాత్రి రోజు వెళ్ళామండి. భోజనాలు అవి చాలా బాగా పెట్టారు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒక ఆశ్రమం అండి. ఈ ఆశ్రమం గురించి చెప్తాను. ఇది స్వామివారికి వివాహం చేశారనమాట. అక్షింతలు అందరికీ పంచుతున్నారు వీళ్ళు. ఉంటారు కదండీ, వాలంటీర్స్ ఉంటారు కదా వాళ్ళనమాట. నేను కూడా తీసుకున్నాను. అయితే ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, వాళ్ళు ఇక్కడ నూట ఒక 108 స్తంభాలుంటాయండి. 108 స్తంభాల్లోనూ కిందన ఒక శివలింగం ఉంటదనమాట. ఒక్కొక్క స్తంభానికి 1008 శివలింగాలు కట్టారు. ఈ కిందన వేస్తే, ఆ కిందన నీళ్ళేస్తే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి పడతాయండి నీళ్ళు. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. గర్భగుడిలోకి వెళ్ళి పడిన తర్వాత ఎప్పుడైతే లోపల ఇదిగోండి ఇవే స్తంభాలు నేను చెప్పాను కదా, ఈ స్తంభం అనమాట. ఒక్కొక్క స్తంభానికి 1008 శివలింగాలు ఉంటాయి, చిన్న చిన్న శివలింగాలు. ఈ స్తంభం అడుగున ఉంటుంది అనమాట. ఇది లోపల ఇంకొక శివలింగం ఉందండి. ఇవి చుట్టూట మరి ఏంటంటారు, జ్యోతిర్లింగాల్లోని శివలింగాలను పెట్టారనమాట. ఆ మూర్తులను పెట్టారు. ఇదొక శివలింగం. ఇదిగోండి చిన్న చిన్న శివలింగాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్తంభానికి 1008. అడుగును చూసారు, అక్కడ నీళ్లు పోస్తున్నారు. అలాగే కింద నీళ్లు పోస్తే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి పడతాయండి. అది కూడా ముందు వస్తుంది. ఇది చాలా బాగుందండి గుడి. ఇది ఆశ్రమం అనమాట. ప్రతిరోజు భోజనాలు కూడా పెడతారు ఇక్కడ. అయితే ఈ ఆశ్రమం చాలా బాగుంది. అసలు ఇక్కడ ఈ ఊరు ఉందన్న విషయం నాకు ఇప్పటివరకు కూడా తెలియలేదు. నేను వెళ్ళాను, శివరాత్రి రోజు వెళ్దామని మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అందరూ వెళ్దామని అనుకుంటే వెళ్ళానమాట. చాలా బాగుందండి. నేను కూడా వేసానమాట. ఇంకొకటి ఏంటంటే, ప్రతి స్తంభం దగ్గర కూడా శివాష్టోత్తరం ఉంటుంది కదండి, ఒక్కొక్క నామం ఉంటుంది అనమాట. ఆ నామం అనుకుంటూ దాని మీద, అదిగోండి చిన్న శివలింగం, దాని మీద వాటర్ పోయాలి. ఈ పోసిన వాటర్ అంతా కూడా గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడుతుంది. చిన్న శివలింగాలండి. ఇది చాలా టెక్నికల్ గా కట్టారండి, చాలా బాగా కట్టారనమాట. ఇది అంటే కింద ఇప్పుడు వాటర్ మరి కిందకి పడాలంటే విగ్రహం పైన ఉంటే కుదరదు కదండి. అందుకని చెప్పేసి కిందకే కట్టారు, భూమిలోకే కట్టారు. నేను అక్కడ వీడియో తీసుకోవటానికి కూడా నేను అడిగాను అనమాట. ఎంత బాగుంటుందో, హర హర మహాదేవ శంభో శంకర అని అక్కడ వాళ్ళ యొక్క ఈ మంత్రం జపిస్తూ ప్రదక్షిణ చేస్తూ మేమైతే లైన్లో ఇంచుమించు ఒక ½ అవర్, ఎక్కువ టైం కూడా పట్టలేదండి, ½ అవరే పట్టింది. ఉత్తి రోజుల్లో అయితే బకెట్తో వాళ్ళు నీళ్ళు ఇస్తారు, 20 రూపీస్ తీసుకున్నారు. మాకైతే ఇదిగోండి ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నారు. అంటే మరి ఏంటంటే డిమాండ్ని బట్టి ఉంటుంది కదండి, ఏదైనా సరే కమర్షియలే, మనం ఏది కూడా ఇది అనుకోకూడదు. కమర్షియల్గానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ కమర్షియలేనండి. మనం ఏదో అనుకుంటాం కానీ ప్రతిదీ కమర్షియలే. అయితే మేము దర్శనం, అదిగోండి విగ్రహం మీద అలా పడుతుంది అనమాట పానమట్టు, ఆ శివలింగం మీద. అది ఏం చేస్తారంటే, ఎప్పుడైతే వాటర్ ఆగిపోతుందో గోల్డ్ కలర్లో ఉన్న శివలింగం వచ్చేసి సిల్వర్ కలర్లోకి వస్తుంది, పాదరసంలోకి వస్తుంది అనమాట. మనకి మధ్యాహ్నం 12, 12:30 మధ్యలో, 12 నుంచి 12:30 మధ్యలో మనకు ఆ ఒరిజినల్ నిజరూప దర్శనం చూపిస్తారండి. అంటే అక్కడ తుడుస్తారనమాట. స్వామివారికి పంతులు గారు వెళ్ళి అక్కడ తుడుస్తారు. తుడిచిన తర్వాత ఆ కలర్ వస్తుంది. ఇది ఇష్టకామేశ్వరి దేవి గుడి అండి. ఆ గుడిలోనే ఒక పక్కన ఉంటుంది అనమాట, ఆ విగ్రహం పక్కనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏదైనా కోరిన కోరికలకి ముడుపులు కడితే కనుక, ఇక్కడ శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి గుడేనండి ఇది. అక్కడ అమ్మవారు, ఇక్కడ కూడా అంత అనమాట. ఇంకా అక్కడ నుంచి అలాగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఎదురు ఏమిటంటే భూగర్భ వెంకటేశ్వర స్వామి అన్నారండి. అదిగోండి భూగర్భ వెంకటేశ్వర స్వామి దారి అన్నారు. అయ్యి బాబాయ్, లోపలికి వెళ్ళామండి. ఇంక ఇక్కడ నుంచి చీకటి అనమాట. చక్కగా అక్కడికి వెళ్ళేసరికి నా ఫోన్ పనిచేయలేదు. ఇదిగోండి ఒక్క 1 సెకండ్, ఒక దగ్గర 30 సెకండ్స్ నా ఫోన్ పనిచేయలేదు, సిగ్నల్ కూడా లేదు. ఇది భూగర్భ స్వామి వెంకటేశ్వర స్వామి అండి. అక్కడ నుంచి చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి, అందులోంచి నెమ్మదిగా బయటకు వచ్చామన్నమాట. మళ్ళీ నేను విడిగా వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. బయటకు వచ్చే వరకు కూడా చాలా ఒక గుహలాగా ఉందండి. కానీ చాలా టెక్నిక్గా కట్టారండి టెంపుల్. అందరూ వెళ్ళి చూడాల్సిన టెంపుల్ అనమాట. ఇది బెక్కవోలు దగ్గరలో ఉంటుంది. బెక్కవోలుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఎళ్ళపల్లి అండి. అలా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మేము ఏం చేసామంటే, మేమే మళ్ళీ 100 రూపీస్ పే చేసి ఒక బకెట్ నీళ్లు తీసుకొని, ఎవరి బకెట్ వాళ్ళే, చిన్న బకెట్స్, చిన్న చిన్న గ్లాసులు ఇస్తారండి. స్టార్టింగ్ ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభం నుంచి స్టార్ట్ చేసి అలాగా
108 ఎలా ప్రదక్షిణ చేయాలి అని ఉంటది కదా, ఆ రకంగా ఇచ్చారండి. ఒక్కొక్కళ్ళు నీళ్ళు అలా పోసుకుంటా వస్తారనమాట. ఇదండి, మేము ఈ గుడి చూసి చాలా ఆనందపడ్డాను. అయితే నాకు సరిగ్గా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. బట్ నేను ఇంకొకసారి విడిగా వెళ్తానండి. విడిగా వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో పెద్ద వీడియో, ఇంకా లాంగ్ వీడియో చేస్తాను. వాలంటీర్లు అందరూ ఇక్కడ బకెట్లతో నీళ్ళు ఇస్తారు. ఇంకా లాస్ట్‌లో కొంచెం నీళ్లు మిగిలిపోతే కనుక ఈ నంది మీద వేసేస్తామండి. అంతే. నంది మీద వేసేసి దండం పెట్టుకొని వచ్చేస్తాం. భూగర్భంలో ఉంటారండి. ఎవరైనా సరే వెళ్ళొచ్చు. ఇది తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు దగ్గర ఉందండి. బెక్కవోలు దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటదనమాట. ఇదిగోండి చిన్న శివలింగం. కింద ఇక్కడ చిన్నది ఇలాగ మన పెడతారు కదా వాటర్ వెళ్ళిపోవటానికి, అలా పెట్టారు. ప్రతి శివలింగం 1008 ఉంటాయండి. ఒక్కొక్క శివలింగం ఇలా లెక్క పెడితే 1008 ఉంటాయి. స్తంభానికి 5 ఉన్నాయి ఇలాగా. అలా 4 వైపులా కూడా ఉంటాయన్నమాట. మొత్తం అన్ని పెద్ద స్తంభాలండి. ప్రతి దానికి ఇలాగా అష్టోత్తరంలో ఒక నామం రాసి ఉంటది. అందరూ అయిపోయిన తర్వాత ఇదిగోండి మేము ఫోటో షూట్లు అవి ఉంటాయి కదా, జనరల్‌గా ఎక్కడికైనా వెళ్తే ఫొటోస్ తీసుకుంటాం కదా, అలాగే ఫోటో తీసుకున్నాం. ఇది పక్క నుంచి తీసానండి చిన్న చిన్న వీడియోస్. అయితే వాళ్ళు ఏమనట్లేదండి, వీడియోస్ తీసుకోమని అన్నారు. మేము వెళ్ళింది శివరాత్రి రోజు మూలాన వీడియో తీసుకోవటానికి కన్వీనియంట్‌గా లేదు. జనాలు తోసేస్తున్నారు. అయ్య బాబోయ్! ఎక్కడెక్కడి నుంచి వచ్చేసారండి బాబు కారులో అదీను. ఒకసారి మీకు కూడా వీలుంటే వెళ్ళండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.